దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్పై లీటర్కు సగటున ₹3 పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిపై ఆటో యూనియన్ నాయకులు స్పందించారు. ఇలా ఉన్నట్టుండి రేట్లు పెంచడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల వాహనదారులపై తీవ్ర భారం పడుతోందన్నారు. మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అనేది రావటం జరిగింది. యుద్ధాల కారణంగా అనేక ఇబ్బందులు అనేది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇప్పటికే అన్ని దేశాలు అనేది ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే నేడు ఇండియా కూడా అదే పరిస్థితుల్లోకి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తున్నందువల్లనే మోడీ కొన్ని విధాలుగా పెట్రోల్ డీజిల్ అనేది ఆదా చేయాలని చెప్పి తగిన విధంగా పొదుపు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి పొదుపు చర్యలు చేపట్టిన తరుణంలో నేడు ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ అనేది ఈ రోజు నుండి అంటే పెట్రోల్ అనేది ₹3.29 పెరగటం, అలాగే డీజిల్ అనేది ₹3.11 పెరిగిన నేపథ్యంలో ఒక సామాన్యుడి పరిస్థితి ఏంది, అలాగే ఒక ఆటో వాలాలు కానీ అలాగే ఒక్కసారిగా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆటో వాళ్ళని అడిగి వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ పరిస్థితి ఏంది, ప్రజల ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరగటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు నడిపే విధానానికి కానీ ఒక సామాన్యుడు అంటే ఇప్పుడు ఒక్కసారిగా మీరు ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది చెప్పండి. మేము గత 30 సంవత్సరాలుగా ఆటో ఫీల్డ్లో ఉన్నామండి. కానీ ఈ గవర్నమెంట్లో పెరిగినంత నడమంతరంగా ఏ గవర్నమెంట్లో లేదండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు పడిపోయినాయి. ఆ బస్సులు తోడు ఆటో తిప్పుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితిలో ఈ ఆయిల్ పెరగడం అనేది చాలా దుర్మార్గంగా ఉందండి. ఏదైనా ఇప్పుడున్న పాలనలో నిత్యావసర వస్తువులు ప్రతిరోజు పెరిగే ధరలే కానీ తగ్గే ధరలు మాత్రం అగపట్టలేదు. ఆటో రంగం బాగా వ్యవస్థ దెబ్బతినిపోయింది. స్పేర్స్ మాత్రం ఆకాశాన్ని అమ్ముతున్నారు. ఆటో తిప్పుకునే కార్మికులు కొనలేని పరిస్థితుల్లో మేస్త్రితో పనులు చెప్పుకునే పరిస్థితులు లేకుండా పోయారు. అదే కారణం ఏంటంటే ఫ్రీ బస్సులు పట్టడం వల్ల ఆటో రంగం వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఈ గవర్నమెంట్ వారు ఏదైనా సరే ఆటో రంగం మీద ఆటో కార్మికుల మీద దయదలిసి ఈ ఫ్రీ బస్సులన్నీ తీసేసి అలాగే డీజిల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆ డీజిల్ రేట్లు కూడా తగ్గించే వ్యవహారం చూసుకోవాలని గవర్నమెంట్ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక సామాన్యుడు అనేవాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది ఈరోజు ఒక్కసారిగా ₹3.29 పెట్రోల్ పెరగటం, అలాగే డీజిల్ కూడా ₹3.11 అనేది పెరగటం జరిగింది. అలాగే డీజిల్ పెట్రోల్ అనేది పొదుపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. దీనివల్ల డీజిల్ పెరిగిన వల్ల ఇంకా దారుణంగా అయిపోతుంది. ఇంట్లో ఇబ్బంది పరిస్థితులు బాగా పడేసి రోజున కానీ ఇంత ముందులో 600-700 వచ్చాయి. ఫ్రీ బస్సు రోజున కాడి నుంచి ₹100 200 కూడా రావట్లే. ఈ డీజిల్ పెరగడం వల్ల కూడా నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరుగుతున్నాయి. మా ఆటో షేర్ కూడా బాగా ఎక్కువ పెంచేసారు. దానివల్ల మేము ఆటో కూడా తిప్పని పరిస్థితులు లేవు. ఇలాంటి పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మీ ఈరోజు డీజిల్ రేటు పెరగటం, బస్సులు ఫ్రీ పెట్టడం చాలా అన్యాయంగా జరిగిపోయింది. ఈ చంద్రబాబు మాకు రేట్లు తగ్గించి మాకు న్యాయం చేయాలి. తగ్గించే మార్గం చూడండి. మేము రోడ్డుకి పరిస్థితిగా ఉన్నాం, తిప్పలేకపోతున్నాం బళ్ళు. ఆటో వాలాలు ఆటోలు తిప్పలేమనే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మనం చూస్తే ఆటో వాలాలకు సంబంధించి గతంలో ఫ్రీ బస్సులు పెట్టడం, అలాగే ప్రస్తుతం రోజు రోజుకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారిగా డీజిల్ అలాగే పెట్రోల్ రేట్లు పెరగడంతో వాళ్ళకి రోజువారీ తోలకాల కన్నా కూడా ఆదాయం రాంది కాక వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా పెరగటం, దీనివల్ల జీవనం అనేది దుర్భర పరిస్థితులకు ఏర్పడతాయని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్యలు తీసుకొని వాళ్ళ జీవనానికి తగిన విధంగా ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.